ఈ లోకంలో దేవుడికి ఆకలి వేసిన రోజు ఒకటి ఉందని. ఒకసారి కాశీనగరంలో శివుడు ఒక మాట అన్నాడు. ఈ ప్రపంచమంతా మాయే, అన్నం కూడా మాయనే అని. ఆ మాటలు విన్న అన్నపూర్ణాదేవి మనసు చాలా బాధపడింది. జీవులకు ఆకలి ఉంటే ఆహారం మాయ ఎలా అవుతుంది అని ఆలోచించింది. ఆ బాధతో ఆమె కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అన్నపూర్ణాదేవి వెళ్ళగానే కాశీనగరం మారిపోయింది. ఎక్కడ చూసినా అన్నం దొరకలేదు. భిక్షలు ఆగిపోయాయి. యజ్ఞాలు నిలిచిపోయాయి. ప్రజలు ఆకలితో కష్టపడడం మొదలైంది. ఈ పరిస్థితిని చూసి శివుడికి తన మాట అర్థమైంది. జ్ఞానం ఎంత గొప్పదైనా ఆహారం లేకుంటే జీవితం సాగదని ఆయన గ్రహించాడు. అప్పుడు శివుడు వినయంగా అన్నపూర్ణాదేవిని వెతికి వెళ్ళాడు. తల వంచి, అమ్మా, నాకు భిక్ష పెట్టు అని అడిగాడు. అన్నపూర్ణాదేవి చిరునవ్వుతో శివుడికి అన్నం పెట్టింది. ఆ క్షణం నుంచే కాశీలో మళ్ళీ అన్నం పుట్టింది. ప్రజల జీవితాల్లో ఆనందం తిరిగి వచ్చింది. ఆ రోజు నుంచి అన్నపూర్ణాదేవి కృపతో కాశీలో ఎవ్వరూ ఆకలితో ఉండరని ఒక నమ్మకం ఏర్పడింది. జ్ఞానం ఎంత గొప్పదైనా ఆహారం లేకుంటే జీవితం లేదు. అందుకే మన ధర్మంలో అన్నం దేవుడు అని చెప్పారు. జై అన్నపూర్ణాదేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.